మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది యువగలం. యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ క్లస్టర్, బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. మూడో శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఈరోజు బాబు గారు P4 అంటున్నారు. బంగారు కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలి, మార్గదర్శులు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి రావాలి, తీసుకురావాలి. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు. దానికి ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు. దాంతోపాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో, దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బూత్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, పార్లమెంట్ కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. అది మన బాధ్యత. ఇది మీరందరూ అమలు చేయాలని నేను కోరుతున్నా. నాలుగోది స్త్రీ శక్తి. మహిళల్ని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ మార్గదర్శనంలో మనందరం ముందలు నడవాలి. పార్టీ పదవుల్లో కూడా మహిళలకి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల్లో 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదన కూడా జరిగింది. ఆ బిల్ పాస్ అయింది. సో బూత్ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా కమిటీలో ఉన్న మహిళల పైన కూడా ఉంది. మీకు 10 వచ్చిందని మీరు కూర్చుంటాం కాదు, మీరు ఒక 10 మందిని లాగాల్సిన అవసరం ఉంది. బాధ్యత మీ పైన ఉంది. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని ఉంటాయి. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి నేను మాడుతున్నా. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆ వాడక భాష మనం మానేయాలి. అదేంటంటే గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. పార్టీలో కూడా మహిళల్ని మనం గౌరవించాలి, ముందలకి ప్రోత్సహించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఐదోది అన్నదాతకు అండగా. అన్నదాతకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి, నిలబడుతుంది. మీరు చూశారు
పోయిన సంవత్సరం కొన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకపోతే సుమారుగా 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మొన్న మన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, సప్లై డిమాండ్ మ్యాచ్ చేయాలి లక్ష్యంతో మనం పనిచేసాం. దానివల్ల ఈరోజు చూస్తే మిరప ధర